ఈ నెల 17 వరకు జగిత్యాల జిల్లాలోని పెంబెట్ల శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 17 వరకు జగిత్యాల జిల్లాలోని పెంబెట్లలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి 8:15 శ్రీ స్వామివారి కళ్యాణం నిర్వహించడంతో పాటుగా మహాశివరాత్రి పర్వదినం ఆదివారం రోజున రాత్రి 12 గంటలకు లింగోద్భవకాలంలో రుద్రాభిషేకం, 17న శ్రీ స్వామివారి రథోత్సవం వైభవంగా జరగనుంది. ఇక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 23న ఉదయం 10:30కు ఏకాదశి రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్లూరి అనూష ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అలాగే మహాశివరాత్రి జాతర సందర్భంగా జగిత్యాల జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీతో పాటు ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తుండగా శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా పోలీసులు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు అవసరమైన ఏర్పాట్లు గావిస్తున్నారు. సృష్టి స్థితి లయకాడినటువంటి మహాశివుని దర్శనం చేసుకునే కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జగిత్యాల జిల్లాలోని పెంబెట్ల శ్రీ రాజరాజేశ్వర స్వామి అంటే దుబ్బ రాజన్న అని పిలువబడే ఈ నామం కలిగినటువంటి దుబ్బ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ రోజు అంటే నిన్న సాయంత్రం అంకురార్పణ నుంచి 17వ తారీఖు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మీరు చేస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అనూష గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవ కార్యక్రమాల గురించి. అందరికీ నమస్కారం. 2026 శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్న అనగా ఫిబ్రవరి 13 గోధులిక సమయాన అంకురార్పణ పూజతో ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 8:15 శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. రేపు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్, చలవ పందిర్లు, తాగునీటి సదుపాయము మరియు వివిధ డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి సపరేట్ స్పెషల్ అభిషేకాలు, లడ్డు ప్రసాదము, పులిహోర అన్ని అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు 17 తారీఖు రథోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. కాబట్టి జాతరకు వచ్చే భక్తులు సమయపాలన పాటిస్తూ కొంచెం ఓపికగా దేవుడి దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుతున్నాం. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలోని పెంబెట్ల దుబ్బ రాజన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంలో ఈరోజు రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన జాగరణ కార్యక్రమం, రాత్రి అంటే 12 గంటల లింగోద్భవ కాలం ఉంటుంది. అదేవిధంగా 17వ రోజున స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. ఇక 23వ తేదీన ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఈ ప్రాంత భక్తులు విశేషంగా జరుపుకుంటారు. ఒక సనాతన సాంప్రదాయం ప్రకారం వస్తున్నటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు కేవలం ఒక జగిత్యాల జిల్లా ప్రాంతానికి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు, మంగళాశాసనలు పొందే కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శించుకుని పునీతులు కావాల్సిన సందర్భంతో కోరుకుంటూ హర హర మహాదేవ్.